మేడారంలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఘట్టం ఆవిష్కృతమవుతుంది. ఈ రోజు సమ్మక్క అమ్మవారిని మేడారంకు తీసుకురానున్నారు. అధికారుల లాంఛనాలతో సమ్మక్కను మేడారంకు తీసుకొనొస్తారు. ఆదివాసీ పూజ ప్రకారం అమ్మవారికి వచ్చి గద్దె మీద ప్రతిష్ఠిస్తారు. మరోవైపు నిన్న సారలమ్మను గద్దె మీద ప్రతిష్ఠించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. లక్షలాది మంది భక్తులు ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నటువంటి సమయం రాబోతా ఉంది. మేడారం మహాజాతలో కీలక ఘట్టం జరగబోతుంది. వాళ్ళ సాయంత్రం సమ్మక్క అమ్మవారిని చిలకల గుట్ట నుంచి ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ గాల్లో కాల్పులు జరిపిన తర్వాత చిలకల గట్ట నుంచి నేరుగా అభ్యుదయ సంఘం సంబంధించినటువంటి సభ్యులు, ఆదివాసీ పూజారులు, పోలీసు లోపాట్ల మధ్యలో అంగరంగ వైభవంగా అత్యంత వైభవోతంగా సమ్మక్క అమ్మవారిని గద్దెపైకి చేర్చబోతున్నారు. నిన్న సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం నుంచి సారలమ్మ అమ్మవారిని జంపన్న మీదుగా అత్యంత వైభవోతంగా అంగరంగ వైభవంగా మంత్రి సీతక్క, జిల్లా యంత్రాంగం, జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ అంతా కూడా సారలమ్మ అమ్మవారిని రాత్రి 11 గంటలకు గద్దె మీదకి చేర్చారు. సారలమ్మ అమ్మవారితో గోవిందరాజు, పగిడిద్దరాజు మొత్తం ముగ్గురు కూడా నిన్ననే గద్దెలపై ప్రదర్శించున్నాడు. ఈరోజు సాయంత్రం సమ్మక్క అమ్మవారిని ఆదివాసీ పూజా ప్రకారంతో కూడా నిర్వహించబోతున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. మేడారం మహాజాతర బుధవారం నుంచి ప్రారంభమై 24 వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే భక్తులు ఇప్పటికే లక్షలాది మంది వచ్చి అమ్మవారు దర్శించుకున్నారు. చీర బెల్లంతో కూడా ఇక్కడ బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు. బెల్లం చీరతో మొక్కులు చెల్లించి కుటుంబ సభ్యులు కావచ్చు, కుటుంబం అంతా ఆరోగ్యంగా పాడి పంటతో మంచిగా ఉండాలి, సమ్మక్క అమ్మవార్లను దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది, కోరిన కోరికలు తీర్చే అమ్మవార్లంటూ కూడా భక్తుల మొత్తం నమ్మి ఈ అమ్మవార్ల దర్శనానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. అసలు మేడారం సమ్మక్క రాక ఆ వనదేవత వనం నుండి జనం మధ్యకు ఆగమనానికి సర్వం సిద్ధం చేశారు. ఆ సమ్మక్క రాక సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలకు సంబంధించి ఆదివాసీలు కావచ్చు, జిల్లా యంత్రాంగం సిద్ధమవుతా ఉంది. గాలిలోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్కను స్వాగతం పలికేందుకు ప్రభుత్వం కావచ్చు, పోలీసులు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్, మంత్రి సీతక్క, ఎస్పీ శబరీష్ కూడా గాల్లో కాల్పులు జరిపిన తర్వాతనే సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొస్తారు. బుధవారం రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం పూర్తయింది. ఆదివాసీ ఆచారాల సాంప్రదాయ ప్రకారం పూజలు నిర్వహించి కన్నెపల్లి నుండి సారలమ్మను, పునుగొండ నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజు ప్రతిఫలం తీసుకొచ్చి గద్దెలపై ప్రదర్శించారు. ఇక జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఈరోజు సాయంత్రం ఆవిష్కృతం కాబోతా ఉంది. దీనికోసమే గత 2-3 నెలలుగా లక్షలాది మంది భక్తులు ఎప్పుడు సమ్మక్క అమ్మవారు గద్దెపైకి వస్తారని కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఆదివాసీ ఆచార సంప్రదాయ ప్రకారం చిలకలగుట్టపై పూజలు నిర్వహించి అక్కడ నుండి గద్దెలపైకి తీసుకొస్తారు. చిలకలగుట్ట దగ్గర కొంత రహస్య పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి నేరుగా ఇక్కడికి ఆదివాసీ పూజ ప్రకారం అమ్మవారిని తీసుకొస్తారు. అయితే అమ్మవారి రాక సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ 10 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్క దేవతకు స్వాగతం పలకడం ఇక్కడ ఆనవాయితీ కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ ఎదురెల్లి సమ్మక్క పూజారులకు పట్టు వస్త్రాలు సమర్పించి స్వాగతం పలుకుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి పూజారులకు స్వాగతం పలకడంతో జాతరలో ఆనవాయితీ కొనసాగుతుంది. అనారోగ్యం కారణంగా ఈసారి దేవాదాయ శాఖ మంత్రి కొండ సర్వేక ఈ కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు. సమ్మక్కను గద్దెలపైకి తీసుకురావడం కోసం 3 అంచెల పోలీసు భద్రత ప్రత్యేక రోప్ పార్టీని సిద్ధం చేశారు. ఇప్పటికే 2 సార్లు రోప్ పార్టీ కూడా ఒక రిహార్సల్స్ నిర్వహించి సమ్మక్క అమ్మవారిని గద్దె మీదకి తీసుకొచ్చేందుకు ఒక మాక్ డ్రిల్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు అధికారులంతా కూడా ఆ సన్నద్ధమైన పరిస్థితి కనపడుతుంది. అయితే సారలమ్మకు కాకవంశీయుల చేతుల మీదుగా తీసుకురాగా సమ్మక్కను సిద్ధమైన వంశీయుల చేత మీదుగా తీసుకొస్తారు. ఈ కార్యక్రమంలో చందవయసులు 5 వంశస్థులు, మేడారం గ్రామస్తులతో పాటు ఆదివాసీలంతా పాల్గొని డోలు వాయిద్యాల ఆదివాసీ ఆచార సంప్రదాయాల సమ్మక్కను ఉత్సాహంగా ఊరేంపుగా తీసుకొస్తారు, గద్దెలపై ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతం అంతా కూడా జనసంద్రంగా మారింది. చుట్టూ 10 కిలోమీటర్ల నిడితో ఎటు చూసిన మేడారం వనం మొత్తం కూడా జనసంద్రంగా మారిపోయి వివిధ మార్గాలు మొత్తం ఇటు వరంగల్, హైదరాబాద్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఎటు ఏ రోడ్డు వైపు చూసినా అంతరం మేడారం వైపే. మేడారం వెళ్ళి అమ్మవార్లను దర్శించుకోవాలని కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువు తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకొని మళ్ళీ భక్తులు తిరుగు ప్రయాణం అవుతారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి స్థానిక మంత్రి, ఆదివాసీ బిడ్డటువంటి సీతక్క దగ్గరుండి అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తూ సమ్మక్క, సారలమ్మ అమ్మవారు అంగరంగ వైభవంగా జరిగేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఆమె ఇంతకాలం ఎమ్మెల్యేగా కొనసాగుతూ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ఉంటారో వారికి ఆ సలహాలు, సూచనలు ఇస్తూ విజ్ఞప్తి చేసుకున్నటువంటి అవకాశం ఉండేది. కానీ మొట్టమొదటిసారి ఒక మంత్రి హోదాలో ఏర్పాట్లను కొనసాగిస్తూ పనులను వేగవంతం చేస్తూ ఇక్కడే మకాం వేసి జాతరను విజయవంతం చేసేందుకు
కృషి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సీతక్కకు మొదటి నుంచి కూడా మేడారం మహాజాతర అంటే కుటుంబానికి చాలా అనుబంధంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎడ్ల బండ్లతో కూడా అమ్మ వాళ్ళతో నాన్న వాళ్ళతో కలిసి మేడారం వచ్చేదంటూ కూడా మంత్రి మీడియాతో మాట్లాడినప్పుడు కావచ్చు భక్తులకు చెప్పేటువంటి పరిస్థితి ఉండేది. మొత్తం మేడారం మొత్తం జనసంద్రంగా మారి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ప్రైవేటు వెహికల్స్, ఆర్టీసీ అంతా కూడా ఆర్టీసీ 30 లక్షల మంది పైగా భక్తులను తరలించేందుకు సిద్ధం చేశారు. ఇప్పటికే ఒక లక్షలాది మంది భక్తులను తరలించినట్టు ఆర్టీసీ యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్న మొత్తం మేడారం గద్దెల ప్రాంగణం అంతా కూడా ఒక భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. జై సమ్మక్క, జై సారలమ్మ అంటూ కూడా మేడారం పరిసర ప్రాంతాలంతా వనదేవతలైనటువంటి సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు. వనదేవతలైన గిరిజనులు, గిరిజనేతరులు అత్యంత వైభవంగా పూజించి ఆ పిల్లలతో కుటుంబ సభ్యులతో మేడారం జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకునేటువంటి ఆనవాయితీ ఉంటుంది. 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా భక్తులు మేడారం జాతర కొనసాగితే ఆదివాసీలు, మంత్రి సీతక్క కుటుంబ సభ్యులు వీరంతా కూడా ఒక 15 రోజుల పాటు గుడిమెలిగే మండగమెలిగే పండుగ నుంచి సారలమ్మ రాక, సమ్మక్క రాక, పగిడిద్దరాజు, గోవిందరాజు ఇలా వచ్చి 4 రోజుల పాటు జాతర కొనసాగిన తర్వాత మళ్ళీ ఆ తిరుగువారం పూజా కార్యక్రమాలతో కూడా ఈ జాతర ఒక 15 రోజుల పాటు మేడారం మొత్తం జనసంద్రంగా మారి మేడారం నార్మల్ రోజులలో కుగ్రామంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ 10-15 రోజులు ఒక మహానగరంగా మేడారం మారిపోతుంది. మేడారం అంటేనే ఒక బెల్లం చీరతో భక్తులంతా వచ్చి ఇక్కడ మొత్తం దర్శనం పరుచుకుంటుంది. మొత్తం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు గద్దెల ప్రాంగణానికి కూడా బెల్లము, చీర ఏవైతే భక్తులు మొక్కులుగా సమర్పిస్తున్న వాటిని ఎప్పటికప్పుడు బయటికి తరలిపరుస్తుంది. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు వస్తే అక్కడ బెల్లం మొత్తం నిండుకుపోయి ఈ ఇతర భక్తులకు ఇబ్బంది, వీవీఐపీలకు ఇబ్బంది కలిగేటువంటి నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు అధికారులు, రెస్క్యూ టీమ్స్ కావచ్చు, ఇటు పారిశుద్ధ కార్మికులు కావచ్చు, మేడారం పరిసర ప్రాంగాన్ని అంతా కూడా దేవాదాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు పర్యవేక్షిస్తూ మొత్తం క్లీనింగ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి సాయంత్రం అయితే మేడారం మహాజాతరలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఈ కీలక ఘట్టానికి అధికార యంత్రాంగం అంతా సన్నద్ధమవుతూ మొత్తం ఇప్పటికే కంకవనమును తీసుకొచ్చారు. సాయంత్రం కుంకుమ భరణి రూపంలో సీతక్కను గద్దెల మీదికి ప్రతిష్ఠించబోయేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధమవుతున్న పరిస్థితి. ఇప్పటికే మేడారం గద్దెల ప్రాంగణానికి సారలమ్మ నిన్న అత్యంత వైభవంగా గద్దెల మీద ప్రదర్శించారు. ఈరోజు సాయంత్రం సమ్మక్క చిలకలగుట్టు నుంచి ఆదివాసీ సాంప్రదాయ పురుచార ప్రకారం అత్యంత వైభవంగా కీలక ఘట్టం కొనసాగబోతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ మేడారం.